హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పటి నుంచి పెట్టుబడి సాయం కింద వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే ఎదురైతే చూస్తున్నాం కదా. సో ఆ డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారనేది మనకి అయితే అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ ఏంటంటే మీకైతే ఈరోజు వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను. దాంతోపాటు మనకి తెలంగాణలో ఉన్న మన రైతులకైతే రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయనేది ఈ రోజు కూడా మీకైతే చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తీయాలనుకుంటే మాత్రం కొంచెం లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లో వెళ్దాం. సో టాపిక్లో వచ్చేసి మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటికే 15 సార్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి రైతులకి ఏదో ఒకటి విధంగా సహాయం అయితే చేస్తుంది మన కేంద్రం నుంచి. ఈసారి వచ్చేసి మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బుల్లో వచ్చేసి మార్పులైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 15 విడత అప్పుడు. సో ఈసారి ఏదైనా మార్పులు చేస్తారా లేదా అని అనుకోవచ్చు మీరైతే. సో ఈసారి అయితే ఎలాంటి మార్పులైతే లేదు డబ్బుల్లో. అదే రూ. 2,000 అయితే మనకి పెట్టుబడి సాయం కింద వచ్చేసి ప్రతిసారి అయితే ఇస్తారు కదా! రూ. 6,000 ఎకరానికి. సో ఈ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మనకి రూ. 2,000 మాత్రమే. ఎలాంటి డబ్బులైతే పెంచలేదు. సో ఒకవేళ పెంచితే మాత్రం మీకైతే అప్డేట్ అయితే తీసుకొస్తాను. మీ పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులనేది ఎప్పుడొస్తాయంటే ఈ మన పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులనేది సో ఈసారి పండగ ముందైతే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో పండగ ముందైతే ఇచ్చేస్తారు. దాంతోపాటు మన ఈకేవైసీ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతులైతే ఈకేవైసీ అయితే చేసుకోండి. అలాగే మనం పీఎం కిసాన్ సంబంధించిన స్టేట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కింద నేను ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.